ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపైకి వర్షపు నీరు చేరి పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. కాగా సిద్దిపేట జిల్లా గౌరారంలో 23.5 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యింది. ములుగులో 18.6, బేగంపేటలో 16.2, అంగడి కృష్ణాపూర్లో 14.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా మెదక్ జిల్లా ఇస్లాంపూర్లో 17.8 సెంటీమీటర్లు, కౌడుపల్లిలో 17.2, చిన్నశంకరంపేటలో 16.4, దామరంచిలో 15.8, మాసాయిపేటలో 14.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సంగారెడ్డి జిల్లా కంగ్టీలో 16.6, కల్హేర్లో 11.9, కడ్పాల్లో 10.6, అన్నసాగర్లో 10.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సిద్దిపేట జిల్లాలో కురిసిన భారీ వర్షం ఓ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి పుల్కల్ మండలం పత్తికుంట తండాలో ఇల్లు కూలిపోయింది. తల్లి సునీత, కుమారుడు కార్తీక్ నిద్రిస్తున్న సమయంలో ఘటన చోటు చేసుకుంది. కార్తీక్ కు స్వల్ప గాయాలయ్యాయి.